భారతదేశంలో ఎన్నో చారిత్రక దేవాలయాలున్నాయి. దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయంలో ఉడిప్పి ఒకటి. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలంటే కిటికీ రంధ్రాల ద్వారా దర్శించుకోవాలి. అంతేకాదు ఇక్కడ ప్రసాదాన్ని నేలపై వడ్డిస్తారు. అసలు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయానికి ఉన్న చరిత్ర ఏంటి, ఆ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఉడిపి శ్రీకృష్ణుని ఆలయానికి ఎంతో విశిష్టత ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణ భక్తులు ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. నిత్యం వేలాది మంది స్వామిని దర్శించుకుంటారు. ఉడిపి శ్రీకృష్ణ పరమాత్ముడిని కిటికీకి ఉన్న 9 రంధ్రాల ద్వారా మాత్రమే దర్శించుకోవాలి. నేరుగా శ్రీకృష్ణ విగ్రహాన్ని చూడలేరు. ఈ ఆలయంలో బాలరూపంలో ఉన్న చిన్న కృష్ణుడు దర్శనమిస్తాడు. అంతేకాదు ఈ ఆలయంలో ప్రసాదం నేలపైనే వడ్డిస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తులలో ఒకరిని దర్శనమిచ్చి కిటికీ తయారు చేయించమని 9 రంధ్రాలు ఉండేలా తయారు ఉడిపి ఆలయంలో తన ఎదురుగా ఏర్పాటు చేయాలని ఆదేశించాడట. ఆ కిటికీ రంధ్రాల ద్వారానే భక్తులు తనను దర్శించుకుంటారని చెప్పి అంతరార్థమయ్యాడని స్థానికులు చెప్తూ ఉంటారు. స్వామి ఆదేశాల ప్రకారం ఆ భక్తుడు అలానే కిటికీని చేయించి స్వామి సూచించిన ప్రదేశంలోనే నెలకొల్పాడు. ఆ తర్వాత 13వ శతాబ్దంలో మాధవాచార్యులు ఆలయాన్ని నిర్మించారు. 13వ శతాబ్దంలో ఒకసారి మాధవాచార్యులు సముద్ర తుఫానులో తన ఓడ చిక్కుకుపోయింది. అప్పుడు శ్రీకృష్ణుని ప్రార్థించగా చిక్కుకున్న ఓడను రక్షించారని చెబుతారు. ఈ ఓడ ఒడ్డుకు చేరుకున్నప్పుడు సముద్రపు మట్టితో కప్పిన శ్రీకృష్ణుని విగ్రహం కనిపించింది. అప్పుడు మాధవాచార్యులు ఈ శ్రీకృష్ణ విగ్రహాన్ని తెచ్చి ఉడిపి ఆలయంలో ప్రతిష్ఠించాడు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ప్రసాదాన్ని నేలపైనే తింటారు. కోరికలు నెరవేరిన భక్తులు వారే నేలపై ప్రసాదం వడ్డించమని అడుగుతారు. అందుకే ఆలయంలో నేలపై ప్రసాదం వడ్డిస్తారు. స్వామి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాలి. పర్వదినాల్లో శ్రీకృష్ణాష్టమి, ఏకాదశి పుణ్యతిథులు, పండుగ రోజుల్లో బాగా రద్దీగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలదండలతో అలంకరిస్తారు. ఉడిపి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. తెలుసుకున్నారు కదండి ఈ చిన్ని కృష్ణుని గురించి. మీకు ఇంతకు ముందే ఈ ఆలయం గురించి తెలుసా లేదా అని నా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. Thank you for watching.